ఈ రోజు అయితే మేము మ్యారేజ్ కి వెళ్తున్నాము. మా వదిన వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ కి కరీంనగర్ కి వెళ్తున్నాము. మా వాళ్ళందరూ మా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా అక్కడ కొంచెం లేట్ అయింది. మా హస్బెండ్ కి కొంచెం వర్క్ ఉండడం వల్ల. ఎండ అయితే ఫుల్ ఎండ ఉంది బాగా. మేమైతే వెళ్తున్నాం, చూద్దాం. లెట్స్ గో. ఎండకు రోడ్డు మీద అసలు ఎవరు లేరు, మేమే వెళ్తున్నాం రూట్ లో. చూడండి మొత్తం రోడ్ల మీద సైడ్స్ కి వడ్లు ఎండబోసుకొని ఉన్నారు. అంతా ఒక పల్లెటూరు, లోపల మొత్తం ఇవన్నీ కూడా పల్లెటూరులే. మేము వెళ్ళేది కూడా ఒక పల్లెటూరుకి. మా హోమ్ టౌన్ కూడా చూపిస్తాను మీకు రేపు. మేము వెళ్ళేసరికి అయితే పెళ్లి లాస్ట్ ఎండింగ్ వచ్చేసింది. ఇంకా డైరెక్ట్ మేము లంచ్ కి వెళ్ళిపోయాము. మా వాళ్ళందరూ కూడా అప్పటికే తినేసి వెయిట్ చేస్తున్నారు మా కోసం. ఇంకా పిల్లలు అయితే పెళ్లి పందిట్లో థర్మోకోల్ బాల్స్ కలర్ కలర్ ఉంటాయి కదా, అవన్నీ ఏరుకుంటున్నారు. మొత్తం పాకెట్స్ అన్ని నింపుకుంటున్నారు. చిన్నప్పుడు మనం కూడా అంతే కదా, ఏదైనా పెళ్లికి వెళ్తే మాత్రం కంపల్సరీగా ఈ బాల్స్ మాత్రం కలెక్ట్ చేసుకొని ఆడుకునే వాళ్ళం బాగా అసలు. ఇప్పుడు కూడా వీళ్ళు ఇదే రిపీట్ చేస్తున్నారు. మొత్తం గ్లాసెస్ అన్ని నింపుకొని మొత్తం పాకెట్స్ అన్ని అవే నింపేసుకొని ఉన్నారు. మా చెల్లి మా మరిది గారు స్టిల్స్ దిగుతున్నారు ఫోన్ లో. మా చిన్న చెల్లి అయితే ఎంత బాగా రెడీ అయింది చూడండి. తన డ్రెస్సింగ్ అయితే బాగుంది. జడ మాత్రం మాకు చాలా బాగా నచ్చింది. జడ గంటలు కూడా వేసుకుంది. చాలా క్యూట్ గా చబ్బి చబ్బిగా ఉంది. ఇంకా మా పిన్ని, మా చెల్లి వాళ్ళు, మా మరిది వాళ్ళు మేమందరము కూర్చొని ఇక్కడ పెళ్లి చూస్తున్నాము. ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళామంటే ఐస్ క్రీమ్ తినడం మాత్రం కామన్. మా మరిది గారు మాకు అందరికి, పిల్లలకి, నాకు ఐస్ క్రీమ్ కొనిచ్చారు. ఐస్ క్రీమ్ తినుకుంటూ బాగా ఎంజాయ్ చేసాం మేము. ఇదంతా మా గ్యాంగ్. మేమందరం కూర్చొని ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుంటున్నాము. మా వదిన, మా పిన్ని, మా చెల్లె వాళ్ళు అందరూ ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చున్నాము. పెళ్లి అయిపోయింది. ఇప్పుడు మా ఇంటికి వెళ్తున్నాము. మా హోమ్ టౌన్ లో మా ఇల్లు చూపిస్తాను మీకు. చాలా బాగుంటుంది, పీస్ఫుల్ గా ఒక గెస్ట్ హౌస్ టైప్ లాగా ఉంటది. చూద్దాం. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అమ్మాయి వాళ్ళ ఇల్లు ఇక్కడికి దగ్గరే, ఒక 10 minutes డిఫరెన్స్ ఉంటుంది అంతే. మా పిన్ని వాళ్ళు, మా చెల్లి, మా మరిది వాళ్ళందరూ కూడా మా ఇంటికి వచ్చారు ఫ్రెష్ అప్ అవుదామని. మా చిన్న చెల్లి బ్యూటీషియన్, చూడండి ఎంత మేకప్ వేసిందని చెప్పేసి మా హస్బెండ్ ఏడిపిస్తూ ఉన్నారు. చాలా బాగా మేకప్ వేస్తుంది, హెయిర్ స్టైల్స్ కూడా బాగా వేస్తుంది. తను కూడా ఎంత బాగా రెడీ అయింది. ఇది హోమ్ టౌన్ లో మా హౌస్. మెయిన్ రోడ్ ఇక్కడే.
వచ్చి ఫ్రెష్ అప్ అయ్యాము. ఇక అమ్మాయి వాళ్ళకి వెళ్తున్నాము. ఇట్లంతా మా సైన్యం. మా కిడ్స్ అయితే ఎటు పోయినా కూడా ఆటల్లో బొమ్మలు కావాలంటే వీళ్ళకి. ఇప్పుడే అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయ్యాము. ఇదే మా వదిన వాళ్ళ ఇల్లు. అందరూ కూడా బయట వెయిట్ చేస్తున్నారు అమ్మాయి అప్పగింతల కోసం. లోపల అబ్బాయి అమ్మాయికి వాళ్ళ అమ్మ నాన్నకి కూడా బియ్యం పోస్తున్నారు. బియ్యం పోయడం అయిపోతే అమ్మాయి బయలుదేరడమే. బయట అందరూ కూడా కొత్త జంట ఎప్పుడు బయటకు వస్తుందా అని చెప్పి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మా వాళ్ళందరూ అయితే భరత్ కోసం వెయిట్ చేస్తున్నారు. చిన్న పిల్లల కాంచెలి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఎప్పుడు భరత్ స్టార్ట్ అవుతుందా అని చెప్పి చూస్తా ఉన్నాము. మా హస్బెండ్, మా మరిది వాళ్ళు, మా అన్నయ్య, మా చెల్లి వాళ్ళు కూడా డ్యాన్స్ స్టార్ట్ చేశారు. ఇంకా లేడీస్ మేము కూడా జాయిన్ అయ్యాము అందులో. నాకు అంతంత మాత్రమే డ్యాన్స్ వచ్చు. ఏదో అలా అలా 4 స్టెప్లు వేసి పక్క జరిగేసి వీడియోలు తీసుకుంటూ ఉన్నాను. ఇంకా మా వాళ్ళు అయితే లాస్ట్ వరకు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా వాళ్ళు స్టార్ట్ చేసింది మొదలు ఇంకా డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు. మా వదిన అయితే ఫుల్ జోష్గా నాన్ స్టాప్గా లాస్ట్ ఎండింగ్ వరకు వేస్తూనే ఉంది. మొత్తానికైతే మా వాళ్ళ అందరిలో ఉన్న టాలెంట్ అయితే బయటికి తీశారు. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశాం చాలా ఇయర్స్ తర్వాత.
చూపులతో గుచ్చి గుచ్చి చంపగా